గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే పెన్షనర్స్ కానివ్వండి, ఎవరైతే ఉంటారో సో వీరందరికీ కూడా ఎవ్రీ మంత్ మనకు ఫస్ట్ వీక్లో ఈ 1-2 తేదీలోనే మనకు శాలరీస్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. సో అసలు ఇది కరోనా సమయం, ఇంకా శాలరీస్ అనేవి క్రియేట్ అవ్వకపోవడం వల్ల చాలామంది కూడా డిసప్పాయింట్ ఉన్నారని చెప్పుకోవాలి. సో తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఏపీకి సంబంధించి జీతాలకు ఎదురుచూపులే ఇంకా ఈ కుబేర్కు చేరిన బిల్లు మంగళవారం సాయంత్రానికి ఖాతాలకు జమ అని చెప్పి టైటిల్తో ఈనాడులో వచ్చిన ఈ కథనాన్ని అయితే మనం చూద్దాం. ఓకే, శాలరీస్ పైన తాజాగా వచ్చిన ఈ అప్డేట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దారులకు జూన్ నెల జీతాలు పింఛన్లు అయితే ఇంకా అందలేదు. శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో కొంత ఆలస్యం అయితే అయింది. తాజాగా 14 రోజుల గడువు దాటి బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో ఉద్యోగులు, పింఛన్దారులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం అంతాయని ఆశించిన ఖాతాలకు ఇంకా సొమ్మునైతే జమ కాకపోవడంతో సమాచారం కోసం ఆరా తీస్తున్నారు. గురువారం రాత్రికే బడ్జెట్కు గవర్నర్ ఆమోదం పడి ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఇతర కార్యకలాపాలను పూర్తి చేసుకుని సోమవారం నాటికి జీతాలు అయితే అందిస్తారని చెప్పి ఉద్యోగులు అయితే ఎదురు చూశారు. సోమవారం మధ్యాహ్నానికి జీతాలు, పింఛన్ల బిల్లుల రిజర్వ్ బ్యాంక్ ఈ కొబ్బరికి చేరలేదు. ఆయా శాఖల బడ్జెట్ CFMSలో మనకు అప్లోడ్ అనేది చేస్తున్నామని చెప్పి సంబంధిత అధికారులు అయితే చెప్తున్నారు. రాష్ట్రంలో 183 మంది విభాగాధిపతులు, వారి ఆధ్వర్యంలో 27,000 మంది డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ అధికారులు అయితే ఉన్నారని, ఆయా ఖాతాలకు బడ్జెట్ అప్లోడ్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. సాంకేతిక కారణాల వల్లే ఆలస్యం అవుతుందని చెప్పి అంటున్నారు. అయితే బడ్జెట్ ఆమోదం పొంది 3 రోజులు గడిచినా ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడం విమర్శన అయితే ఎదుర్కొంటుంది. బడ్జెట్ విభాగం నుంచి CFMSకు వచ్చిన తర్వాత ప్రక్రియ సాగుతుందని అధికారులు చెబుతున్నారు. వీరంత త్వరగా ఈ కుబేరికి పంపే ఏర్పాట్లో ఉన్నామని, మంగళవారం సాయంత్రానికి జీతాలు పింఛన్లు అందుతాయని చెప్పి ఖజానా శాఖ సంచాలకుడు హనుమంతరావు గారు చెప్పారు. ఓకే, సో ఈ విధంగా సాంకేతిక కారణాల వల్ల కూడా ఆలస్యం అయితే అవుతుందని చెప్పి అంటున్నారు అన్నమాట. సో చాలా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క శాలరీ సంబంధించి. అసలు ఇది కరోనా టైం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు అమౌంట్ అయితే అవసరమైతే అవుతుంది. ఓకే, సో తప్పకుండా ఈ యొక్క శాలరీస్ అనేవి మనకు వీళ్ళ ద్వారా క్రియేట్ అవుతాయని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ మీకు అందిస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.